తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు పార్టీకి కమాండర్ లాంటి వారిని సజ్జల చెప్పారు. పార్టీ పునాదులను బలంగా నిర్మించడంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్గా తీసుకుని నిలబడాలన్నారు. వైఎస్ఆర్సీపీది ప్రజాపక్షమని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. మండల స్థాయి నుంచి బలమైన నాయకత్వం ఉన్నప్పుడే అనుకున్న ఫలితాలు సాధించగలమన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రజల గొంతుకుగా వైఎస్ఆర్సీపీ నిలబడాలన్నారు సజ్జల. అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కలిస్తే అది అత్యంత కీలకమైన కేంద్ర బిందువు పార్టీకి. ఈ బాధ్యతను ఎట్లా చేయాలనేది కూడా చెప్తున్నాం. ఏ రకంగా మనం చేయాలా, ఏ రకంగా డెలివరీ చేయాలా, ఇట్లా చేయడం ద్వారా పార్టీకి ఏ రకంగా ఎంత ఉపయోగం ఉంటుంది అనేది కూడా మీరు కూడా ఆ అధ్యక్షుడికి నమ్మకం కలిగించే పని మీరు చేయాలి. మనకు అప్పచెప్పిన బాధ్యతను ఇంతవరకు నేను సక్రమంగా నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా ఉపయోగపడినట్టు, సేవ చేసినట్టు పార్టీకి. మన టీంను కలుపుకుపోయి మన వెంబడి ఉండే వాళ్ళను మనకు ఎవరెవరిని ఇస్తారో వాళ్ళను కలుపుకొని ఒక పర్ఫెక్ట్ మెషిన్ లాగా పనిచేయగలగాలి. ఈ టీంను ఎఫెక్టివ్గా రన్ చేయడము, కింది వరకు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటుండడం, మనకున్న క్రియేటివిటీ అనండి, మనకున్న శక్తి సామర్థ్యాలు అనండి పూర్తి ఉపయోగించుకోవచ్చు. అది పార్టీకి అవసరం. బట్ ఒక్కటి గుర్తించాల్సింది ఏంటంటే మన ఇండివిజువల్ స్ట్రెంగ్త్ కంటే టీంలో ఉండే స్ట్రెంగ్త్ పెద్దది. ఈ టీంను బిల్డ్ చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా మనం ఆయన ఎక్స్పెక్ట్ చేసే దానికంటే 2 ఇంతలు చేసినట్టు, మేలు చేసినట్టు, లేదు పార్టీకి అంత బ్రహ్మాండంగా సేవ చేసినట్టు. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ ఆర్గనైజేషన్ లీడ్ చేసే వాళ్ళకి ఎట్లయితే అన్ని జిల్లాల మీద పట్టు వచ్చేటట్టు ఆ జిల్లాల్లో వీళ్ళకి అప్పచెప్పిన ఒక అనుబంధ విభాగం అయితే అన్ని జిల్లాల్లో ఆ విభాగంలో గట్టి నాయకత్వాన్ని సెలెక్ట్ చేసి ఒక గట్టి వెపన్ తయారు చేసే బాధ్యత ఎట్లుంటుందో, జిల్లా వచ్చేసరికి ఆ జిల్లా మీద మీకు సంబంధించినంత వరకు మీకు ఏ బాధ్యత అప్పచెప్పామో అది కంటిన్యూస్ నెక్స్ట్ 5 years వాల్యూ అడిషన్ అంటే ఇంప్రూవ్మెంట్ చేస్తూ, ఇంప్రూవైజ్ చేస్తూ స్థానిక పరిస్థితులకు తగినట్టు మీరు యాక్టివ్గా ఉండడం, ఒక టీంను తయారు చేయడం. అందులో మీకు అప్పచెప్పిన సెక్రటరీలు ఉంటారు, మనకున్న నాయకత్వం, దీనివల్ల మనతో ఒక టీం తయారు చేసుకోవాలా, చేసి మన బాధ్యతలు, మనకు అప్పచెప్పిన బాధ్యతలు డెలివరీ చేయాలి. ఆ డెలివరీ ఎంత ఎఫెక్టివ్గా చేస్తే పార్టీ ఎంత స్ట్రెంగ్త్ అవుతుంది. ఏ రకంగా ఎఫెక్టివ్గా మరింత మెరుగ్గా మీరు కింద ఎట్లా పనిచేయాలనేది మీరు నిర్ణయించుకొని అధ్యక్షుడితో కలిసి ఒక పటిష్టమైన టీం జిల్లాలో తయారు చేయాల్సి కోరుతూ